నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే సమ్మర్ బొనాన్సాగా కూడా ఈ సినిమాని మనకి హీరో నితిన్గా నటించి మనకి అందించడం జరిగింది. ఇక ఈ చిత్రం పైన మరిన్ని విశేషాలను ఈ సమ్మర్లో మనకి అందిస్తున్నటువంటి హిట్ ఏదైతే ఉందో దీని గురించి మరిన్ని వివరాలను హీరో నితిన్ గారి మాటల్లోనే విందాం. హలో అండి. నితిన్ గారు, మీరు యాక్ట్ చేసినటువంటి ఇప్పటివరకు యాక్ట్ చేసినటువంటి ఫిలిమ్స్కి ఈ ఫిలింకి చాలా డిఫరెంట్ ఉంది. సో ఇష్క్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సినిమా షూటింగ్ అప్పుడే నేను సినిమా హిట్ అవుతుంది అనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు 4th వీక్లో ఉంది అండ్ స్టిల్ హాస్టల్స్ నడుస్తుంది. ఇంకా అంటే మేము ఊహించిన దానికంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయింది. అంటే అది ఆఫ్టర్ లాంగ్ టైం అంటే రిపీట్ ఆడియన్స్ ఉన్న సినిమా ఇదే. అంటే రిపీట్ అంటే ఎక్కువసార్లు చూసే సినిమా అంటే 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 ఇప్పుడుండే ఈ నెట్లు కానీ అంటే ఈ పైరసీ కానీ దానివల్ల మనకు రిపీట్ రావట్లేదు ఆడియన్స్. బట్ సినిమా అంత బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా 3 సార్లు చూస్తామని అందరూ అంటూ ఉన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ సక్సెస్. సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు విక్రమ్, సో విక్రమ్ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పటివరకు మీరు డిఫరెంట్ డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. సో విక్రమ్తో చేయడం ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ఇద్దరికి సింక్ బాగా కుదిరింది. అంటే ఇద్దరిది ఐ మీన్ లైక్ అంటే అంటే హీస్ యంగ్ ఆల్సో, సో నేను యంగ్, సో మా ఇద్దరి టేస్ట్ కానీ వేవ్లెంత్ కానీ చాలా కుదిరింది అనమాట. అంటే అంటే అన్ని విషయాలు అంటే యాక్టింగ్ నుంచి కాస్ట్యూమ్స్ నుంచి అంటే నా ఇంతకుముందు సినిమాల్లో అంత వేవ్లెంత్ లేదు నాకు. అంటే మా డైరెక్టర్స్తో అంటే ఇద్దరిది సేమ్ షిప్లో ఉండేది కాదనమాట. ఇప్పుడు మా ఇద్దరు సేమ్ వేవ్లెంత్లో ఉంది. యాక్టింగ్ కానీ లేదంటే ఎన్ని విషయంలో వెరీ హ్యాపీ. అందుకే ఈ సినిమాలో నితిన్ ఇంత కొత్తగా ఉన్నాడు, యాక్టింగ్ ఇంత బాగుందంటే బేసికల్లీ మా డైరెక్టర్ వల్లే. తను ఈ గేమ్ ఫ్రీడమ్, నా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇద్దరము మాట్లాడుకొని చాలాసార్లు ఆర్గ్యూ చేసి చాలాసార్లు గొడవపడి అలా ఉన్నాయి. సో ఇన్ వెరీ హెల్దీ వే. ఓకే. అలాగే ఫిలింలో ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ముఖ్యంగా యూత్ని చాలా బాగా వింటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఈ సాంగ్స్ వస్తుంది. అందులో మీరు పాడిన సాంగ్ ఏదైతే ఉందో కూడా అది కాలర్ ట్యూన్గా చాలా మంది కుర్రాలు పెట్టుకుంటున్నారు. సో ఆ పాట పాడాలని మీకు అనిపించిందా, లేకపోతే డైరెక్ట్గానే ఎవరైనా ప్రపోజ్ చేశారు పాడాలి అని? అది అనూపారండి. ఐ మీన్ అది అనూప్ వచ్చేసి తనే నన్ను పాడను, నేను అసలు పాడనని చెప్పాను. తనే ఫోర్స్ చేసి పాడించాడు. ఇవాళ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం సాంగ్స్. మెయిన్ అనూప్ ఇచ్చిన మ్యూజిక్, ఇచ్చిన 3 పాటలు, ప్రియా అండ్ చందనాని కోసం అండ్ లచ్చమ్మ 3 పాటలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ రిపీట్ క్రౌడ్ కూడా మీన్ సాంగ్స్ క్యాచీగా ఉన్నాయి. దానికి తోడు ఆ సాంగ్స్ని షూట్ చేసిన విధానం అంటే చాలా కూల్గా, ఎక్కడ ఇలాంటి అబ్రప్ట్ డాన్స్ మూమెంట్స్, కట్స్ జూమ్ కట్స్ లేకుండా చాలా కూల్గా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా చూసిన తర్వాత ఆడియో ఇంకా పెద్ద హిట్ అయింది. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, పలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. అలాగే ఫారిన్ లొకేషన్స్ కూడా ఇంతకుముందు మనం చూడని లొకేషన్స్ ఉన్నాయి. చాలా సినిమాలు మనం చూస్తాం, ఒకసారి చూసిన లొకేషన్ మళ్ళీ ఎక్కడోసారి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, లొకేషన్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్ చూడటానికి కూడా. మరి యాక్చువల్లీ ఈ సాంగ్స్ అప్పుడు ఫస్ట్ వి థాట్ టు గో షూట్ సమ్ అవుట్ సైడ్, అంటే ఇండియా బయటికి వెళ్ళాలనుకున్నాము. బట్ మా కెమెరామెన్ పీసీ గారు వచ్చి ఇండియాలోనే ఇంత అందమైన మనకు చోట్లు ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, సో బయటికి వెళ్ళామెందుకు అని చెప్పేసి తనే అనమాట కేరళ అండ్ కులు మనాలి అండ్ గోవా 3 పాట అవుటర్ సాంగ్స్, గోవాలో, కులు మనాలి, కేరళ. సో తను షూట్ చేసిన విధానం అంతే. అంటే మన ఇండియా అనేది చాలా బాగుంటుంది ప్లేస్, బట్ తన దృష్టి, తన విజన్, తను కెమెరా పెట్టిన యాంగిల్స్ కానీ చూసిన విధానం కానీ అది అవుట్ స్టాండింగ్. సో అంటే మీరు పాటలు షూటింగ్ చేసేటప్పుడే అనిపించిందా సో పాటలు బాగా వస్తాయి, కంపల్సరీ హిట్ అవుతాయి ఈ పాటలు అన్నీ? డెఫినెట్గా అంటే పీసీ గారి కెమెరా వర్క్ అంటే డెఫినెట్గా సాంగ్స్ పెద్ద హిట్ అవుతాయి. ఐ మీన్ తన షూట్ అంటే తన సినిమా చూసుకుంటే మీరు గీతాంజలి అని లైక్ అంటే ఖుషి కానీ తన విధానం చాలా బాగుంటుంది షూట్ చేసే విధానం. సో సినిమాకి స్టార్టింగ్ నుంచి నేను అనుకుంది పాటలు మాత్రం ఆడియో బాగుంటే మాత్రం పీసీ గారు దీన్ని షూట్ చేసి ఇంకో లెవెల్ పెడతారని మా అందరి గట్టి నమ్మకం. అది ఇవాళ అది ట్రూ అయింది. అది నువ్వు చాలా లక్కీ తెలుసా, రాహుల్ చాలా మంచి కూడా, వాడు చాలా చిలి పనులు చేస్తాడు. కానీ చిలుపుతాను వెనక చాలా ప్రేమ ఉంటుంది. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు. నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా, నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. సో అలాగే మీరు పాడిన పాట ఏదైతే ఉందో ఒకసారి మా టీవీ1 ప్రేక్షకుల కోసం ఇంటర్వ్యూలో పాడి సో ఒక్కసారి ఒక చిన్న కొంచెం పాడండి. సో ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు మీరు పాడతారు అని, వాళ్ళంతా చూస్తూ ఉంటారు అనమాట. సో మీరు పాడారనుకోండి వాళ్ళంతా పాడేస్తే అయిపోతుంది. వన్స్ అపాన్ ఏ టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో, మా ఇద్దరి మధ్య గొడవై బ్రేకప్ అయిపోయిందిరో.
ఓకే ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పాటలు పాడేవాళ్ళు, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం అంటే ఇంటి దగ్గర ఎప్పుడన్నా ప్రాక్టీస్ లాంటి ఎట్లా చేసేవాళ్ళు? ఊరికి నార్మల్ అంటే ఫస్ట్ ఏంటంటే ఐ లవ్ మ్యూజిక్ అనమాట. సో నేను పొద్దున్న లేవగానే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్, నా ఇంట్లో కానీ కార్లో కానీ ఆఫీస్లో కానీ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. సో పాటలు అలా పాట వింటూ పాట పాడుతుంది తప్ప ఏదో సింగింగ్ ప్రాక్టీస్ అలా చేయలేదు, అండ్ నార్మల్గా అంతే. వన్స్ అపాన్ ఏ టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది రో, మా ఇద్దరి మధ్య ఆ గొడవై బ్రేకప్ అయిపోయింది రో. మూడే దొబ్బి పబ్కి వస్తే అమ్మాయి కావాలన్నారు రో, స్టాగుతూ ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో. ఏం చెయ్యను అబోలో క్యా కరో బాయ్, I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father we wanna beauty yo, lachamma we want lachamma. ఈ పిక్చర్కి వచ్చేసి హై టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమా తీయడం జరిగిందండి. సో మిగతా సినిమాలకి ఈ సినిమాలకి చాలా మనకి డిఫరెన్స్ చూడగానే తెలిసిపోతుంది అనమాట. సో మీకేమనిపించింది అప్పుడు ఈ పిక్చర్ షూట్ చేసేటప్పుడు ఈ టెక్నికల్ వాల్యూస్ అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే సినిమా ముందే చెప్పాను, చాలా ఇంటర్వ్యూ చెప్పాను, ఈ ఇయర్లో దిస్ ఫిల్మ్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని. అంటే ఇన్ వే ఆఫ్ టెక్నికాలిటీస్లో ముందే చెప్పాను. ఎందుకంటే మా కెమెరామెన్ కానీ, మా ఎడిటర్ కానీ, మా ఫైట్ మాస్టర్ కానీ, షూటింగ్ ఎప్పుడు మేము వాడిన ఎక్విప్మెంట్ కానీ, ఆ క్వాలిటీ కానీ నేను ముందే చెప్పాను. ఈ ఇయర్లో వన్ ఆఫ్ టాప్ 5 ఫిల్మ్స్లో ఈ సినిమా ఉంటుంది చెప్పాను. ఇవాళ అది నిజమైంది ఆ మాటలు. శ్రీరామ్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ అందరూ. సో అంటే వీళ్ళందరూ టాప్ టెక్నీషియన్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ అంత సూపర్గా ఉంటుంది. సో అందుకే వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్. సో ఇక హీరోయిన్ విషయానికి వస్తే కనుక, సో హీరోయిన్తో మీరు ఈ సినిమాలో ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఆ సినిమా ముఖ్యంగా షూటింగ్ జరిగేటప్పుడు సో ఎలా ఉంది? అంటే ఎనీ లవ్ స్టోరీకి హీరో హీరోయిన్ ఇద్దరు చాలా మెయిన్. అంటే ఇద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ ఫెయిల్ అవుతే ఇంకా సినిమా ఆడదు, డెఫినెట్గా ఆడదు. సో నిత్య ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే తన క్యూట్ ఫేస్ కానీ, అండ్ షీ సూపర్ యాక్ట్రెస్, అండ్ తనకి తెలుగు బాగొచ్చు. సో తను అంటే తన ఓన్ డబ్బింగ్, తన పాట పాడింది, అండ్ తనకి అంటే తెలుగు రావడం కూడా ఒక ముఖ్య కారణం. అదే మెయిన్ ప్లస్. ఎందుకంటే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే అంటే వేరే హీరో ఉంటే వాళ్ళకి అర్థం తెలియదు, ఏదో యాక్టింగ్ చేయాలని చేస్తారు, వాళ్ళకి డబ్బింగ్ రాదు, ఐ మీన్ వాళ్ళు ప్రాంప్టింగ్ తీసుకొని చెప్తా ఉంటారు. సో వాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది ఇట్స్ నాట్ ఈజీ అన్నమాట, భాష వాళ్ళతో యాక్టింగ్ చేయడం. సో తను మొత్తం వచ్చు కాబట్టి, అండ్ షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్, న్యాచురల్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ క్యారెక్టర్ ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. నేను నార్మల్గా నేను రియల్ లైఫ్లో ఉంటాను, ఆల్మోస్ట్ అది స్క్రీన్లో ఉంది. అలాగే హీరోయిన్ కూడా. సో మేము ఇద్దరం విడింట్ ఏదో యాక్టింగ్ చేయలేదు, వి జస్ట్ అవర్ సెల్ఫ్స్. మేము నార్మల్గా ఉంటాము, మేము సినిమాలో సో అందుకే ఇద్దరు మంచి కెమిస్ట్రీ బాగా ఒకటి ఉంది. దానికి మెయిన్ కారణం హీరోయిన్ కూడా. సో ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు హర్ ఆల్సో.